మనము జెంటిల్గా కలుపుకోవాలి. మనకి రెడీ అయిపోయిందండి. మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. అప్పుడు బాగా ఇంకుతుంది. ఇప్పుడు చూసారా, నేను బౌల్లో వేసి చూపిస్తున్నాను. అద్భుతంగా ఉంటుందండి. మీరు ఆవకాయ రుచి చూసినట్టే ఉంటుంది. తప్పకుండా మీరు ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మీరు హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీస్ ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా నాకు కమెంట్స్లో పెట్టండి. ఇక నేను వేడి వేడి అన్నంలో ఇది వేసి, అలాగే దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు అండి నేను సర్వ్ చేశాను. కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తింటే అద్భుతంగా ఉంటుందండి. ముద్దపప్పు అలాగే ఎగ్ ఆవకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో పెట్టండి. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.